ఈరోజు రామ్దేవ్ బాబా వెల్నెస్ సెంటర్ ఆర్సీహిల్స్లో వచ్చి సైటును పరిశీలన చేసుకుని వెళ్ళిన సందర్భంగా గత వారం రోజుల నుంచి మదనపల్లికి ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన ఆర్సీహిల్స్కు చాలా లోటు జరుగుతుందని చెప్పేసి అందరికీ అర్థమవుతోంది. ఆర్సీహిల్స్ను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టడం ఈ ప్రభుత్వ లక్ష్యమా? ఈ ప్రభుత్వం ఇంతకు మునుపటి వైసీపీ ప్రభుత్వం ఒక డైరెక్టర్కి ఇవ్వదలుచుకున్న సందర్భంలో మాతో సహా టీడీపీ, జనసేన పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించలేదా? ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందర అప్పుడు తప్పైనది ఇప్పుడు ఎలా ఒప్పు అయింది మీకు? ఈరోజు కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి కావాలంటారు, అభివృద్ధి చేస్తే దాన్ని మళ్ళీ అడ్డుకుంటున్నారు అని. ఎక్కడ అడ్డుకుంటున్నాం? అభివృద్ధి అంటే ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేయడమా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లను, ఉద్యోగస్తులందరినీ బదిలీ చేసి రోగులకు వైద్యాన్ని అందరినీ కన్నా చేయడమా? అదే అభివృద్ధి? ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ ఉందా? వెల్నెస్ సెంటర్ పెడితే ఏమన్నా ఎంప్లాయ్మెంట్ వస్తుందా? అక్కడ యోగా శిక్షణ పెడితే మదనపల్లి నుంచి రోజు అక్కడికి వెళ్ళి యోగా చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉందా? అభివృద్ధి అంటే పేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటి పరిస్థితిని ఈరోజు వాళ్ళ పేదల మనుగడకే మీరు గండి కొట్టే విధంగా ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టే ఉద్దేశంలోనే మీ పేదల పట్ల మీ చిత్తశుద్ధి ఏదో అర్థమవుతా ఉంది. ఇది చాలా తప్పు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వెల్నెస్ సెంటర్లో ఇక్కడ ఎవరికి మేలు చేస్తారో మాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇస్తే మేము అక్కడ సైట్ ఏం అలాట్ చేయడం లేదు, ఆల్రెడీ ఉన్న టూరిజం భవనాల్లో ఒక భవనాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళు ఏదో యోగా సెంటర్ పెట్టుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఒక భవనంలో యోగా సెంటర్ పెట్టుకుంటే దానికి మదనపల్లిలో ఎయిర్పోర్ట్ అవసరమా? ఎయిర్పోర్ట్తో ఇప్పుడు మదనపల్లికి వచ్చిన పెద్ద సమస్య ఏమన్నా ఉందా? నీళ్లు లేవు, కాలనీల రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ మదనపల్లి జిల్లా కావాలా, జిల్లాకున్న హంగులు లేవు. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ వదిలేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతామంటే చూసి నవ్వుకుంటున్నారు జనాలు. అసలు ఎయిర్పోర్ట్ అవసరమా మదనపల్లికి? ఇక్కడ 100 కిలోమీటర్లో తిరుగుతుంది, ఇంకో 100 కిలోమీటర్ల బెంగళూరు ఉంది. ఈ మధ్యలో మదనపల్లిలో చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. వేరే వాళ్ళతో ఈరోజు డిస్కషన్ చేసి 30-40 కిలోమీటర్ల తర్వాత మంచి సదరమైన ప్లేస్ ఉంది, అక్కడ ఏమన్నా పెడతారేమో అని ఒకరు సజెస్ట్ చేస్తారు. 30-40 కిలోమీటర్ల తర్వాత ఎయిర్పోర్ట్ పెడితే అక్కడి నుంచి ఉన్న ఎయిర్పోర్ట్కి 50 కిలోమీటర్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, ఉండేటి ఇంప్రూవ్మెంట్ చేసేదానికి లేదు, ఆలు లేదు, సూలు లేదని చెప్పేసి ఇంకో ఎయిర్పోర్ట్ కట్టి ఇక్కడ కనీసం మదనపల్లి నుంచి ప్రతిరోజు 20 మంది ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో ఎక్కడ ప్రయాణం చేసే అవసరం లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా? ఏం బాబా కోసమే ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టదలుచుకున్నారా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనాదిగా వస్తున్న ప్రైవేటీకరణలో భాగంగా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి ఈరోజు మీరు ఈ ప్రైవేటీకరణలో మీరు ఇక్కడ పాలు పంచుకొని ప్రజలను మభ్యపెట్టేదానికి ఎయిర్పోర్టు, వెల్నెస్ సెంటర్, అంతర్జాతీయం అని చెప్పి మీరు కొత్త కొత్త పదాలు వాడుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు చేసే మేలు ఏమీ లేదు. ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దీన్ని వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి ఇటు సిపిఐ పార్టీతో సహా ఇండియా అలయన్స్ పార్టీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.